చిత్తూరు జిల్లాలో నార్మలైజేషన్ తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో నేను కనుక్కున్న డేటా, చిత్తూరులో మా ఫ్రెండ్స్ ఉన్నారు, అవనగడ్డలో ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంతమంది పరిచయం అయ్యారు, వాళ్ళ నుంచి కనుక్కున్న డేటా ప్లస్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా చూశాను. సో ఫైనల్గా నాకున్న అనాలిసిస్ ఇది అన్నమాట. ఇది జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. సో చిత్తూరు జిల్లాలో అభ్యర్థులు ఎంతమంది అంటే 26,501. వారి నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయంటే 45,221. సో వీటిలో ఎస్జిటీలు, స్కూల్ అసిస్టెంట్లు అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి ఎస్జిటి అప్లికేషన్లే ఎక్కువ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పోస్టులు కూడా కర్నూలు తర్వాత ఎక్కువ పోస్టులు చిత్తూరు జిల్లాలోనే 978 అలా ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ కూడా ఓపెన్ దరఖాస్తులు కూడా వచ్చిండొచ్చు. కమింగ్ టు దట్ కట్ ఆఫ్ మార్క్స్, ఓసీ జనరల్ 75 to 77 ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. తర్వాత ఓసీ విమెన్ 74, 75 అలా ఉండొచ్చు. నెక్స్ట్ బీసీఏ 67 నుంచి 68 ఆ మధ్యలో, 69 కూడా అవ్వచ్చు, ఆ మధ్యలో కట్ ఆఫ్ అవ్వచ్చు. నెక్స్ట్ బీసీబీ 68 to 69. తర్వాత బీసీసీ 62 to 64. ఆ తర్వాత బీసీడీ 65 to 67 అండ్ లాస్ట్ బీసీఈ 60 to 63 ఇలా ఉండొచ్చు అని నా అనాలిసిస్ అండి. ఇక ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ చూస్తే ఎస్సీఏ ఇంకా వీళ్ళకి తెలుసు, మనకు క్వాలిఫై అయితే చాలు, తక్కువ మంది ఉన్నారు, తక్కువ అప్లికేషన్స్ ఉన్నాయి, పోస్టులు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఎస్సీబీ 63 to 65 కట్ ఆఫ్ అవ్వచ్చు. తర్వాత ఎస్సీసీ ఇక్కడ కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కానీ పోస్టులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అప్లికేషన్లు వాటి అనాలిసిస్ బట్టి మనకు ఇక్కడ 62 to 65 కట్ ఆఫ్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. అలాగే ఎస్టీ వాళ్ళు, వీళ్ళకి కట్ ఆఫ్ తక్కువగా ఉండొచ్చు ఎందుకంటే పోస్టులు ఉన్నాయి, అప్లికేషన్స్ కూడా తక్కువగానే వచ్చాయని సమాచారం ఉంది. సో 54 to 57 కట్ ఆఫ్ అవ్వచ్చు అనుకుంటున్నా, ఇంకా తక్కువ కూడా అవ్వచ్చు. తర్వాత ఈడబ్ల్యూఎస్ 65 to 68. ఇదే అండి చిత్తూరు డిస్టిక్ అనాలిసిస్. సో వీటికి ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు అండి. ఒక క్లారిటీ కోసం, ఒక చిన్న ఐడియా కోసం చేసిన వీడియో ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.